పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల దాష్టికాలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా సత్తెనపల్లి మండలం కంకనాలపల్లిలో బ్రహ్మయ్య అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోనే టీ స్టాల్ పెట్టుకుని జీవిస్తున్న బ్రహ్మయ్యపై కక్ష కట్టారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో మట్టిపోశారు టీడీపీ నేతలు. అర్ధరాత్రి పూట 100 మంది టీడీపీ కార్యకర్తలు బ్రహ్మయ్య ఇంటి దగ్గర హంగామా చేశారు. కుటుంబ సభ్యులను తిడుతూ ఇంటిపై దాడి చేశారు. కక్ష పెంచుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక 20 మంది దాకా వచ్చి మీరు ఈ స్థలంలో ఉండటానికి వీలు లేదని మా ఆయన లేని సమయంలో వచ్చి నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడి 20 మంది మగవాళ్ళు వచ్చి మా ఇంటి ముందు మట్టి తోలి బయటికి వెళ్లకుండా చేసి చుట్టుపక్కల మేము అడ్డం కట్టుకున్న మెస్సి కూడా తీసేసి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీకు ఎక్కడ న్యాయం జరిగిద్దో వెళ్ళి చెప్పుకోండి అని ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది చేసి మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మేము 30 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నామండి. మా జీవనోపాధిగా మేము చిన్న కొట్టు పెట్టుకొని ఉన్నామండి. మా ఆయనకున్న వాలంటీర్ జాబ్ కూడా పోయింది. మాకు ఆధారం ఇది ఒక్కటే. నేను గత ప్రభుత్వంలో మన వైసీపీ పార్టీకి కీలకంగా ఉన్నానని ఇక్కడ 400 ఓటింగ్ చీల్చానని మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మేము ముదిరాజులు మా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 400 ఓట్లు చీల్చానని చెప్పేసి మన పార్టీకి వేయించానని చెప్పేసి ఇప్పుడు వచ్చి టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ప్లాస్టికింగ్ చేసి ఆ విధంగా మట్టి తోలి చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. మేము ఎవరికి అన్యాయం ఎవరికి తీయలేదు, ఎవరికి నోటికడి కూడా మేము తీయలేదు సార్. ఇంతవరకు వాలంటరీగా ఉన్నా కానీ అయినా కానీ వాళ్ళు ఎంత దాష్టికంగా చేసి చేశారు. కనీసం దమ్ము కూడా పక్కన ఎక్కువ చేశారు సార్. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు అంత ఇదిగా చేస్తున్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళు.